అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్. సో క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మన నవచైతన్య కాంపిటీషన్ అయితే ఇప్పుడు క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఈ వీడియోస్లో మీకు క్విక్గా రివిజన్ చేసుకునేందుకు వీలుగా అదేవిధంగా కీ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే మనం 9వ తరగతి భౌతిక శాస్త్రంలో చివరి పాఠ్యాంశమైనటువంటి ధ్వని అనే పాఠ్యాంశాన్ని రివ్యూ చేద్దాం. ధ్వని అనేది మన చెవులలో వినికిడి అనుభూతిని కలిగించే ఒక శక్తి స్వరూపం. కాబట్టి ధ్వని అనేది వినికిడి అనుభూతిని కల్పించే ఒక శక్తి స్వరూపం, డైరెక్ట్ బిట్ అండి. యాంత్రిక శక్తి, కాంతి శక్తి లాంటి వేరే శక్తి రూపాలు కూడా కలవు. అయితే మనం కేవలం శక్తిని ఒక రూపం నుండి మరో రూపంలోకి మార్చగలం. దీన్ని శక్తినిత్యత్వం ఇమ్మంటారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన శృతిదండాన్ని తట్టడం ద్వారా ధ్వని ఉత్పత్తి చేయగలుగుతాము. సో మనకు ట్యూనింగ్ ఫోక్ అండి. శృతిదండాన్ని తీసుకొని ఒక రబ్బర్ శుద్ధితో కొట్టి ఒక బెండుని కానీ టేబుల్ టెన్నిస్ బంతిని కానీ దారంతో కట్టి వేలాడదీస్తే అక్కడ మీకు అది ప్రకంపనాలు అంటే కంపనాలు చేయడం అనేది మీరు క్లియర్గా గమనించగలుగుతారు. మనం వివిధ రకాల వస్తువులను లాగడం, గీకడం, రుద్దడం, ఊదడం లేదా కదిలించడం ద్వారా కూడా ధ్వనిని ఉత్పత్తి చేయవచ్చు. మన వస్తువులను కంపింపజేస్తే ధ్వని ఉత్పత్తి అవుతుంది అంటాం. కంపనం అనగా వస్తువును వేగంగా ముందుకు వెనక్కు కదిలించడం అంటాం. స్వరతంత్రంలోని కంపనాలు వల్లనే మానవుని స్వరం నుంచి ధ్వని ఉత్పత్తి అవుతుంది. సాగదీయబడిన ఒక రబ్బర్ బ్యాండ్ను లాగి వదిలితే అది కంపనాలు చేస్తూ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ఇక ధ్వని ప్రసారం ఎలా జరుగుతుందో చూద్దాం. కంపిస్తున్న వస్తువు నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఏ పదార్థం లేక వస్తువు ద్వారా ధ్వని ప్రసారం అవుతుందో ఆ పదార్థాన్ని యానకం అంటారు. అది ఘన, ద్రవ లేదా వాయు పదార్థం కావచ్చు. ధ్వని ఉత్పత్తి స్థానం నుండి యానకం ద్వారా శ్రోతకు చేరుతుంది, అంటే వినేవాళ్ళ వరకు చేరుకుంటుంది అనమాట. వస్తువు కంపనాలు చేసేటప్పుడు అది తన చుట్టూ ఉన్న యానకంలోని కణాలను కంపించేటట్లుగా చేస్తుంది. కణాలు ఒకేసారి కంపిస్తున్న వస్తువు నుండి ప్రయాణించి చెవిని చేరలేవు, అంటే ఒకేసారి చేరవు అనమాట. అవి మనకి ఒక కణం అనేది ముందుకి వెనక్కి కంపించడం ద్వారా మాత్రమే అవి ప్రయాణిస్తుంది. కంపిస్తున్న వస్తువుకు తాగుతూ ఉన్న యానకంలోని కణం మొదటగా తన సమతుల్య స్థానం నుండి స్థానభ్రంశం చెందుతుంది. ధ్వని జానకం ద్వారా యానకంలో కలుగు చేయబడిన అలజడి యానకం ద్వారా ప్రయాణిస్తుంది, కానీ యానకంలోని కణాల ద్వారా ప్రయాణించదు. అంటే యానకాల కంపనాల ద్వారా ప్రయాణిస్తుంది తప్ప అది డైరెక్ట్గా ప్రయాణించదు. యానకంలోని కణాలు తన చుట్టూ ఉన్న కణాలలో చలనం కలుగజేస్తూ యానకం గుండా ప్రయాణించే అలజడే తరంగం అంటాం. యానకంలోని కణాలు వాటంతట అవే ముందుకు వెళ్ళవు, కానీ అవి కలుగజేసిన అలజడి యానకంలో ముందుకు వెళ్తుంది అని చెప్తాను అనమాట. అలజడి వల్ల ముందుకు వెళ్తుంది తప్ప కణాలు వాటంతట అవి వెళ్ళవు. ఒక యానకం గుండా ధ్వని ప్రసరణ జరిగేటప్పుడు ఈ విధంగా జరుగుతుంది. అందువల్లనే మనం ధ్వనిని ఒక తరంగంలా చూడగలుగుతాము. కాబట్టి కణాల ప్రవాహం అయితే కాదు, ఇది తరంగాలని చెప్తాము. ధ్వని తరంగాలను యానకంలోని కణాలు కదలిక కాక శక్తి ప్రసారంగా అభివర్ణించవచ్చు. వాటిని యాంత్రిక తరంగాలు అనవచ్చు. గాలి అనేది ధ్వని ప్రయాణించి అతి సామాన్య యానకం అని చెప్తాం. అంటే మన గాలి అనేది ధ్వనికి ఒక సాధారణ యానకం అని చెప్తాం. ఒక కంపిస్తున్న వస్తువు ముందుకు కదిలితే అది గాలిలోని కణాలను నెట్టడం ద్వారా అధిక పీడనాన్ని యానకం పైన కలుగజేస్తుంది. ఈ ప్రాంతాన్నే మనం ఏమని పిలుస్తాం? సంపీడనము అని పిలుస్తాం అనమాట. ఈ సంపీడనం కంపిస్తున్న వస్తువు నుండి దూరంగా జరగడం మొదలవుతుంది. కంపిస్తున్న వస్తువు వెనక్కు జరుగుతున్నప్పుడు అది విరళీకరణంగా అనే అల్పపీడన ప్రాంతాన్ని ఏర్పరుస్తుంది. ఇలా వస్తువు వేగంగా ముందుకి వెనక్కి కదిలించినప్పుడు సంపీడనాలు మరియు విరణీకరణాల శ్రేణి గాలిలో సృష్టించబడుతుంది. ఇవి యానకం గుండా ధ్వని ప్రసారం అయ్యేలా చేస్తాయి. సంపీడనం ఒక అధిక పీడనం గల ప్రాంతము మరియు విరళీకరణం ఒక అల్పపీడనం ప్రాంతంగా చెప్తాం. పీడనం అనేది ఇవ్వబడిన ఘనపరిమాణంలో యానకంలో గల కణాల సంఖ్యను సంబంధించింది. యానకంలో అధిక సాంద్రత గల కణాలు అధిక పీడనాన్ని కలిగజేస్తే అల్ప సాంద్రత కణాలు మనకి విరళీకరణాలు, ఓకేనా, సాంద్రత కణాలు అల్పపీడనాన్ని కలిగిస్తాయి అన్నమాట. యానకంలోని ధ్వని ప్రసారము సాంద్రత వ్యత్యాసాల ప్రసారంగాను లేదా పీడన వ్యత్యాసాలుగా, పీడన వ్యత్యాసాల ప్రసారంగాను చూడవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు, ఎక్కడైతే ఎక్కువగా సాంద్రత ఉందో దీన్ని సంపీడనం అంటాం. ఎక్కడైతే మనకి దూరంగా విరళీకరణం అని పిలుస్తాం అనమాట. సో ఇలా తీగ చుట్టను దగ్గరగా, అంటే సాధారణంగా మనకి పిల్లలు ఆడుకునే తీగ చుట్టను చూసుకున్నట్లయితే ఒక స్ప్రింగ్ని మనం చూస్తూ ఉంటాము. దాన్ని ఆడించేటప్పుడు కొన్ని దగ్గర తీగలని దగ్గర వస్తాయి, వాటిని సంపీడనం అంటాం. కొన్ని దగ్గర తీగలని దూరంగా ఉంటాయి, వాటిని విరళీకరణం అంటాం. యానకం ద్వారా ధ్వని ప్రసారం
అనేక సంపీడనాలు మరియు విరళీకరణాల శ్రేణి ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూ జరగడం వల్ల మనకి ధ్వని ప్రసారం జరుగుతుంది. స్ప్రింగ్లో కలుగజేయబడిన అలజడి యొక్క ప్రసారాన్ని మనం యానకంలో ధ్వని ప్రసారంతో పోల్చవచ్చు. ఈ తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అని పిలుస్తారు. ఈ విధమైన తరంగాల్లో యానకంలోని కణాలన్నీ యానకంలో కలుగజేయబడిన అలజడి ప్రసారం దిశకు సమాంతరంగా కదులుతాయి. కణాలు ఒక స్థానం నుండి మరొక స్థానానికి కదలవు, కానీ అవి వాటి విరామ స్థానం నుండి ఇరువైపులా మాత్రమే కదులుతాయి. ధ్వని తరంగం ప్రసారంలో కూడా సరిగ్గా అదే జరుగుతుంది. కావున ధ్వని తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అనవచ్చు. ఒక తిరియక్ తరంగంలో యానకంలోని కణాలు తరంగ చలన దిశకు కంపనాలు చేయవు. గుర్తుపెట్టుకోండి, అనుదైర్ఘ్య తరంగాలు అయితే మాత్రమే తరంగ ప్రసార దిశలో కంపనాలు చేస్తాయి. తిరియక్ తరంగాలు మాత్రము యానకానికి సమాంతరంగా చేయవు, కానీ అవి విరామ స్థానం నుండి పైకి కిందకుంటే లంబంగా కదులుతాయి అన్నమాట. యానకంలో ప్రతి ఒక్క కణం యానకంలో తరంగ ప్రసార దిశకు లంబంగా వాటి విరామ స్థానం నుండి కంపిస్తూ ఉంటే వాటిని తిరియక్ తరంగాలు అంటారు. అంటే ఒక తరంగం ప్రయాణించేటప్పుడు దీనికి సమాంతరంగా కణాలు అనేవి ముందుకి వెనక్కి కదులుతూ ఉన్నాయనుకోండి, దాన్ని అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. అలా కాకుండా లంబంగా పైకి కిందకి కదులుతున్నాయి అనుకోండి, పైకి కిందకి కదిలితే దాన్ని తిరియక్ తరంగాలు అంటారు. మనం చెరువులో ఉన్న ఒక గులకరాయిని వేసినప్పుడు నీటి ఉపరితలం పైన నువ్వు చూసే తరంగాలనే తిరియక్ తరంగాలు అంటారు. కాంతి ఒక తిరియక్ తరంగం, కానీ కాంతిలో కంపనాలు చేసేవి యానకంలోని కణాలు, పీడనము లేదా సాంద్రత కాదు. అది ఒక యాంత్రిక తరంగం కాదు అని అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక ధ్వని తరంగాల గురించి మాట్లాడుకుంటే లక్షణాలు చూసినట్లయితే ధ్వని తరంగానికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు: 1 పౌనఃపున్యము, 2 కంపన పరిమితి, 3 వేగం. పౌనఃపున్యానికి తరచుదనం అంటారు, కంపన పరిమితికి కీచుదనం అని పిలుస్తారు. చూద్దామండి. ఇక్కడ మీరు చూసేటట్లయితే ధ్వనిలో మనకి ఇక్కడ మీకు సంపీడనాలు, విరళీకరణాలు కనిపిస్తున్నాయి. ఇక రెండోది చూడొచ్చు. మూడో దాంట్లో మనకి తిరియక్ తరంగాలు అయితే కనిపించాయి. పైపటం యానకం ద్వారా తరంగం ప్రసారం చెందేటప్పుడు సాంద్రత మరియు పీడనాలలో వచ్చినటువంటి మార్పులు సరాసరి సాంద్రత మరియు పీడనం కన్నా ఎక్కువ మరియు తక్కువ విలువలను చూపబడ్డాయి అన్నమాట. ఇక్కడ పీడనంలో వ్యత్యాసం చూపించాడు. సంపీడనము అనేది కణాలన్నీ ఒకే చోట గుంపుగా కలిసినటువంటి ప్రాంతం మరియు దాన్ని చూపబడిన విధంగా వక్రరేఖపై భాగం చూపించడమైంది, పైకి అన్నమాట. శిఖర భాగం గరిష్టంగా గల సంపీడనాన్ని సూచిస్తుంది. అందుకే సంపీడనాలు అధిక సాంద్రత, అదేవిధంగా పీడనం అధికంగా గల ప్రదేశాలు. విరళీకరణాలు అనేవి తక్కువ సాంద్రత కలిగిన కణాలన్నీ దూరంగా విస్తరించబడిన ప్రాంతాలు మరియు వాటిని లోయతో సూచించారనమాట. అంటే దీన్ని మనం శృంగము, ద్రోణి అంటాం అనమాట. అంటే వక్రరేఖ యొక్క క్రింది భాగాన్ని సూచిస్తుంది. ఉబ్బెత్తు భాగాన్ని తరంగం యొక్క శృంగమని, మరి లోతుగా భాగాన్ని ద్రోణి అని అంటారు. 2 వరుస సంపీడనాలు మధ్య దూరము లేదా 2 వరుస విరళీకరణాల మధ్య దూరంని మనం ఏమని పిలుస్తాం? తరంగ దైర్ఘ్యము అంటాము. 2 విరళీకరణాలు లేదా 2 సంపీడనాలు. తరంగ దైర్ఘ్యం సాధారణంగా లాంబ్డా అనే గ్రీక్ అక్షరంతో సూచిస్తారు. ఓకేనా? దీని SI ప్రమాణాలు మీటర్లు అనమాట. ఎందుకంటే దూరం కాబట్టి మీటర్లోనే చెప్తాం. 1857 ఫిబ్రవరి 22లో జన్మించిన హాంబర్లో హెన్రిచ్ జన్మించారనమాట. యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ నందు విద్యను అభ్యసించారు. తన ప్రయోగాల ద్వారా జేసీ మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత సిద్ధాంతంను నిర్ధారించారు. భవిష్యత్తులో రాబోయే రేడియో, టెలివిజన్, టెలివిజన్లు కూడా నాంది వేశారనమాట. ఓకే, హెన్రిచ్ అనమాట. సో ఇతని ఆవిష్కరణ భవిష్యత్తులో ఆల్బర్ట్ ఐన్స్టీన్ వివరించిన కాంతి విద్యుత్ ఫలితం కూడా ఒకటి. ఇతని గౌరవార్థం పౌనఃపున్యంకు SI ప్రమాణాలుగా హెడ్జెస్ని నామకరణం చేశారనమాట. హెన్రిచ్ది. తరచుదనం అనేది ఒక సంఘటన ఎంత తరచుగా జరుగుతుంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది సాధారణంగా. అలాగే మీరు ఒక డ్రమ్మును కొడుతున్నారు అనుకోండి, ఒక ప్రమాణ కాలంలో డ్రమ్మును కొట్టే సంఖ్యను ఆ డ్రమ్మును కొట్టే తరచుదనం అంటాం. అంటే ఒక సెకండ్లో మీరు ఎన్నిసార్లు కొట్టారు, లేదా ఒక నిమిషంలో మీరు ఎన్నిసార్లు కొట్టారని లెక్క పెట్టామనుకోండి, దాన్ని మనం తరచుదనం అంటాం. అలాగే యానకం ద్వారా ధ్వని ప్రసారం జరిగేటప్పుడు కూడా యానకం యొక్క సాంద్రత గరిష్ట కనిష్ట విలువల మధ్యలో డోలనం చెందుతుంది. అంటే ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది. అయితే సాంద్రత గరిష్ట విలువ నుండి కనిష్ట విలువకు మరలా గరిష్ట విలువ నుండి మారడం ఒక పూర్తి కంపనాన్ని చేస్తుందని చెప్తాను అనమాట. ఒక ప్రమాణ కాలంలో జరిగే కంపనాల సంఖ్యను ధ్వని తరంగం యొక్క పౌనఃపున్యము అంటారు, ఫ్రీక్వెన్సీ అంటారు. ఒక సెకండ్లో చేసే కంపనాలు అనమాట. ఒక ప్రమాణ కాలంలో మనల్ని దాటే సంపీడనాలు లేదా విరళీకరణాల సంఖ్యను గమనించినట్లయితే మనం ధ్వని తరంగం యొక్క పౌనఃపున్యాన్ని పొందవచ్చు. దీన్ని సాధారణంగా న్యూ అండి, వి అనే అక్షరం ఉంది, దీన్ని న్యూ అంటారు. సో వి లానే ఉంటుంది. సో ఒక సైడ్ బెండ్ చేస్తే న్యూ అంటాం అనమాట. దాని యొక్క SI ప్రమాణాలు హెడ్జెస్ అనమాట. ఓకే, లేదా 1/2 కూడా మీరు తీసుకోవచ్చు. 1/2 అన్నా
1/2 అయినా హెడ్జెస్ అయినా ఒకటే. 2 వరుస సంపీడనాలు లేదా విరళీకరణాలు ఒక స్థిర బిందువును దాటుటకు పట్టే కాలంను తరంగం యొక్క కాల వ్యవధి అని పిలుస్తారనమాట. అంటే ఒక పూర్తి కంపనాలు చేయని పట్టు కాలాన్ని ధ్వని తరంగం యొక్క కాల వ్యవధి అని కూడా చెప్పవచ్చు. దీన్ని టీ అనే గుర్తుతో సూచిస్తారు. SI ప్రమాణాలు సెకండ్ అనమాట. పౌనఃపున్యం మరియు కాల వ్యవధులు క్రింది సంబంధం ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/T అనమాట. ఓకే, ఒక ఆర్కెస్ట్రాలో వయోలిన్ మరియు పిల్లన గ్రోవిని ఒకేసారి వాయించవచ్చు. ఓకే, 2 ధ్వనులు ఒకే యానకం నుండి అనగా గాలి ద్వారా ప్రయాణిస్తాయి, ఒకేసారి మన చెవిని చేరుతాయి. ధ్వని జనకంలో సంబంధం లేకుండా 2 ధ్వనులు ఒకే వేగంతో ప్రయాణం చేస్తాయి, కానీ మనం గ్రహించే శబ్దాలు వేరువేరుగా ఉంటాయి. ధ్వనిలో అనుసంధానించబడిన లక్షణాల్లో తేడా వల్ల ఇది జరుగుతుంది. అంటే ధ్వని వేగం ఒకటే ఉంటుంది, కానీ మన చెవికి వచ్చేటప్పుడు ఒకటి వయోలిన్ ధ్వని, ఇంకోటి పిల్లన గ్రోవ్ ధ్వని. సో వీటిని ఎలా గుర్తించగలుగుతుంది మన చెవి అంటే ధ్వనిలో అనుసంధానించబడిన లక్షణాల్లో తేడా వల్ల. మనం ఏదైతే ధ్వనిలో చెప్పుకున్నామో ఏదో ఒక లక్షణం తేడా ఉంటుంది. ఆ లక్షణాన్ని మనం పిచ్ లేదా కీచుదనం అంటాం. ఈ లక్షణాల్లో ఒకటనమాట. ధ్వని జనకం నుండి విడుదలైనటువంటి ధ్వని యొక్క పౌనఃపున్యాన్ని మెదడు ఏ విధంగా విశ్లేషిస్తుందో దానినే పిచ్ అంటారు. సో ఆ పిచ్ని బట్టి మనకి ఏం చేస్తుందంటే ధ్వని తరంగాలను ఏ రకమైన ధ్వని అనేది మన చెవి గుర్తించగలుగుతుంది. ధ్వని జనకం వేగంగా కంపించడం వల్ల పౌనఃపున్యం అధికంగా ఉంటుంది. అధిక పౌనఃపున్యం గల ధ్వని అధిక పిచ్ గల ధ్వని అనుగుణంగా ప్రమాణ కాలంలో ఒక స్థిర బిందువును దాటే వెళ్ళే సంపీడన విరణీకరణాల సంఖ్య కూడా అధికమే. అంటే అధిక పిచ్ ఉందనుకోండి, అధిక ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుందన్నమాట. వివిధ పరిమాణాలు మరియు సందర్భాలలో వేర్వేరు తరచుదనాలతో కంపించే వస్తువులు వివిధ పిచ్చులు గల ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. సగటు విలువకు ఇరువైపుల యానకంలో ఏర్పడిన గరిష్ట అలజడిని ఆ తరంగం యొక్క కంపన పరిమితి అంటారు. దీన్ని ఏతో సూచిస్తారు. ఇక్కడ కంపన పరిమితి వచ్చిందండి. పిచ్ తర్వాత కంపన పరిమితి. ఓకే, అంటే మనం పిచ్చిని మనం కంపన పరిమితి అంటాం. తక్కువ పిచ్చి గల ధ్వనికి తక్కువ పౌనఃపున్యం గాను, ఎక్కువ పిచ్చి గల ధ్వనికి ఎక్కువ పౌనఃపున్యం కలిగి ఉండడం అనేది సహజంగా మనం చెప్తాం. ధ్వనికి సంబంధించిన వరకు దీనినే ప్రమాణాలు సాంద్రత లేక పీడన ప్రమాణాలే. కాబట్టి ధ్వనికి సంబంధించినటువంటి ప్రమాణాలు చూస్తుంటే సాంద్రత లేదా పీడన ప్రమాణాలు దీనికి వాడతాం. ధ్వని యొక్క గంభీరత్వం లేదా మృదుత్వం అనేది సాధారణంగా దాని కంపన పరిమితి ద్వారానే గుర్తిస్తాము. లౌడ్నెస్ అంటాం. బిగ్గరగా ఉందా మృదువుగా ఉందనేది కంపన పరిమితి పైన ఆధారపడి ఉంటుంది. ధ్వని తరంగం యొక్క కంపన పరిమితి అనేది ఆ వస్తువు ఎంత బలంగా కంపనాలు గురి చేస్తున్నది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మృదు ధ్వని తక్కువ కంపన పరిమితిని, గంభీర ధ్వని ఎక్కువ కంపన పరిమితిని కలిగి ఉండుట. మనము మృదువైన ధ్వని వినగలము. ధ్వని తరంగం దాని మూలస్థానం నుండి విస్తరిస్తుంది. ధ్వని తన మూలస్థానం నుండి దూరంగా జరుగుతున్నప్పుడు దాని కంపన పరిమితి బిగ్గరత తగ్గుతుంది. బిగ్గరైన ధ్వని ఎక్కువ శక్తితో కూడుకున్నది కావున అది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఒకే పౌనఃపున్యం కలిగిన గంభీరమైన మరియు మృదువైన ధ్వని తరంగాలు ఆకారాలు వేరువేరుగా ఉంటాయి. అంటే ఒకే పౌనఃపున్యం ఉండేటప్పుడు కూడాను గంభీరమైనది మృదువైన మధ్యలో తరంగాకారాలు తేడా ఉంటాయి. ఒకే పిచ్ మరియు తీవ్రత కలిగిన ధ్వనులను ఒకదాని నుంచి మరొకటి దాన్ని వేరు చేయగల లక్షణాన్నే ధ్వని యొక్క నాణ్యత అంటారు. అంటే ఒకే పిచ్చు మరియు తీవ్రతలు కలిగిన ధ్వనులను వేరు చేయడాన్ని మనం నాణ్యత అంటాం. ఎక్కువ వినసొంపుగా ఇచ్చే ధ్వనిని అధిక నాణ్యత గల ధ్వనిగా చెప్పవచ్చు. ఒకే పౌనఃపున్యం గల ధ్వనిని స్వరం అని పిలుస్తారనమాట. వివిధ పౌనఃపున్యాల కలయిక ద్వారా ఉత్పత్తి అయిన దానిని నోట్ అంటారు. చూడండి, ఒకే పౌనఃపున్యం అయితే స్వరం అంటాము, వివిధ పౌనఃపున్యాలు అయితే నోట్ అంటాము. అది వినడానికి కూడా హాయిగా ఉంటుంది. శబ్దం అనేది వినడానికి ఆహ్లాదకరంగా ఉండదు. సంగీతం వినడానికి ఆహ్లాదకరంగా మరియు మంచి నాణ్యతను కలిగి ఉంటుంది. ధ్వని వేగాన్ని తరంగంలో గల సంపీడనము లేదా విరళీకరణం వంటి ఒక బిందువుకు ప్రమాణ కాలంలో ప్రయాణించే దూరంగా నిర్వచించవచ్చు. వేగము v = దూరము బై కాలం అని చెప్తాం అనమాట. సో వేగం మనకి దూరము బై కాలం అని చెప్తాము. సో దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే మనకి వేగము = పౌనఃపున్యము ఇంటూ తరంగ దైర్ఘ్యం అని చెప్తాం అనమాట. సో కాబట్టి లాంబ్డా ఇంటూ మ్యూ అని చెప్తాం. ఇక్కడ లాంబ్డా ఇంటూ మ్యూ అని చెప్తాం అనమాట. సో ఇక్కడ మనం చెప్తే ఇక్కడ లాంబ్డా అనేది ధ్వని తరంగం యొక్క తరంగ దైర్ఘ్యము. అది ఒక ధ్వని తరంగం ఒక ప్రమాణకాలం టీలో ప్రయాణించిన దూరం అనుకోండి. సో దాన్ని మనం ఎలా రాస్తాం చెప్పండి? లాంబ్డా ఇంటూ 1/Tగా కూడా రాస్తాము అనమాట. ఓకేనా? ఎందుకంటే వాటి పౌనఃపున్యం = 1/T అని ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి. సో కాబట్టి v = λv చెప్తాం. అనగా వడి = ధ్వని తరంగము తరంగ దైర్ఘ్యము ఇంటూ
పౌనఃపున్యం అనమాట. ఇచ్చిన యానకంలో అన్ని రకాల సమాన భౌతిక పరిస్థితుల వద్ద అన్ని రకాల పౌనఃపున్యాల ధ్వని దాదాపు ఒకే వడితో ప్రయాణం చేస్తాయి. ఓకే, ఒక ధ్వని తరంగం 2 కిలోహెర్ట్జ్ల తరచుదనాన్ని మరియు 35 సెంటీమీటర్ల తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంది. అది 1.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించుటకు ఎంత సమయం తీసుకుంటుంది అని అడిగారు. సో మనకి 2 కిలోహెర్ట్జెస్ అన్నారు కాబట్టి 2000 హెర్ట్జెస్. తరంగ దైర్ఘ్యము 30 సెంటీమీటర్లు అంటే మీటర్లో మార్చాలి, 0.35 అనమాట. తరంగం యొక్క వేగము v = తరంగ దైర్ఘ్యం ఇంటూ పౌనఃపున్యం కాబట్టి లాంబ్డా ఇంటూ మ్యూ చేసినట్లయితే సో ఆ తరంగం యొక్క వేగం 700 మీటర్ పర్ సెకండ్ అనమాట. కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 1.5 కిలోమీటర్లు అని ఇచ్చాడు. డిస్టెన్స్ అనేది 1.5 కాబట్టి t = d/v కాబట్టి 1.5 కిలోమీటర్ బై 1000 మీటర్స్. ఓకేనా, సో అంటే మనకి ఆన్సర్ ఏమొచ్చింది, 700 మీటర్స్ వచ్చింది కాబట్టి 1.5 కిలోమీటర్స్ బై 700 మీటర్స్. సో 1.5 కిలోమీటర్స్ని మనం మీటర్లో మార్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, 1500 మీటర్లు బై 700 మీటర్లు. సో ఫైనల్గా 15/7 అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 2.1 సెకండ్ అనేది రావడం జరుగుతుంది. అంటే 1.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించుటకు ధ్వని 2.1 సెకండ్ల సమయాన్ని తీసుకుంటుంది. ప్రమాణ వైశాల్యం గుండా ప్రతి సెకండ్లో ప్రయాణించే ధ్వని యొక్క మొత్తం శక్తిని ధ్వని తీవ్రత అంటారనమాట. అంటే ఒక ప్రమాణం గుండా కాలం అంటే ప్రమాణ వైశాల్యం అంటే సెంటీమీటర్ స్క్వేర్ కావచ్చు, మీటర్ స్క్వేర్ కావచ్చు, దాని గుండా వెళ్ళే ధ్వని తరంగాల యొక్క మొత్తం శక్తిని ధ్వని తీవ్రత అంటారు. ధ్వనికి చెవి యొక్క ప్రతిస్పందన కొలిచే తీవ్రత అని కూడా అంటారు. చెవి యొక్క ప్రతిస్పందన కొలతనే తీవ్రత అని కూడా మనం ఇంకో పేరుతో పిలుస్తాం అనమాట. ఒకే తీవ్రత గల 2 ధ్వనులు మనం వింటున్నప్పుడు కూడా ఒకదానికన్నా మరొకటి బిగ్గరగా వింటాం. ఎందుకంటే మన చెవి దాన్ని సరిగా గుర్తించడమే కారణం అనమాట. అంటే ఒకే తీవ్రత గల 2 ధ్వనులు మనం వినేటప్పుడు వాటి దూరంలో తేడా ఉండడం కానీ లేదా మనం చేరేటటువంటి కాలంలో భేదం ఉండడం కానీ ఒకటి బిగ్గరగాను ఇంకోటి తేలిక వింటాం. మరి వివిధ యానకాల్లో ధ్వని యొక్క వడి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒక యానకం గుండా ధ్వని నియమిత వడితో ప్రసారం అవుతుంది. మెరుపు కనబడిన కొద్దిసేపటి తర్వాత ఉరుము యొక్క ధ్వని వినిపిస్తుంది. అందువల్ల కాంతి యొక్క వడి కన్నా ధ్వని ప్రయాణించే వడి చాలా తక్కువ అని మనకు తెలుస్తుంది. ధ్వని యొక్క వడి అది ప్రయాణించే యానకం యొక్క లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. ధ్వని యొక్క వడి అనేది అది ప్రయాణించే యానకం పైన ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా వడి యానకం ఉష్ణోగ్రత పైన కూడా ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా పదార్థ స్థితి పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఘనస్థిత, వాయుస్థిత అనేది కూడా తెలుస్తుంది. అంటే ఘనస్థితిలో ధ్వని యొక్క వడి ఎక్కువగా ఉంటుంది. వాయుస్థితికి వెళ్ళే కొద్దీ అంటే ఘనం నుండి ద్రవం నుండి వాయువుకి వెళ్ళేటప్పుడు తన వేగం తగ్గిపోతుంది అనమాట. వడి ఏ యానకంలో అయినా మనం ఉష్ణోగ్రత పెంచితే ధ్వని యొక్క వడి పెరుగుతుందన్నమాట. ఏ యానకంలో మీరు తీసుకున్న ధ్వని వడి అని పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు 0 డిగ్రీల సెల్సియస్ వద్ద గాలిలో ధ్వని యొక్క వడి 330 మీటర్ పర్ సెకండ్ అయితే గది టెంపరేచర్ అంటే 22 డిగ్రీల సెల్సియస్ వద్ద 344 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మీరు చేయాల్సి ఉంటుంది. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద వివిధ యానకాల ధ్వని యొక్క వడులు క్రింద పట్టికలు ఇచ్చారు. అంటే సాధారణంగా గది ఉష్ణోగ్రత అంటే 25 డిగ్రీల సెల్సియస్ ఇస్తారు. సో ఇవి ఖచ్చితంగా మనం చదవాల్సి ఉంటుంది. గాజు అయితే 3980, 3880, 3980, ఇత్తడి 4700. గరిష్టంగా మీరు ఇక్కడ చూడొచ్చు అల్యూమినియం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో ధ్వని వేగం అధికంగా ఉంటుంది. ఇక ద్రవాల్లో చూసుకుంటే సముద్రపు నీరు గరిష్టంగా ఉంటుంది. ఇక వాయువులో చూసుకున్నట్లయితే హైడ్రోజన్లు అధికంగా ఉంటుందన్నమాట, 1284. ఓకేనండి. సాధారణ గాలిలో అయితే 346. సో ఇక్కడ చూసారు కదా, ఇది 25 డిగ్రీల సెల్సియస్ వద్ద 346. క్లారిటీ మెయింటైన్ చేయండి. 25 డిగ్రీల సెల్సియస్ వద్ద 346, 22 డిగ్రీల సెల్సియస్ వద్ద 344, 0 డిగ్రీ సెల్సియస్ వద్ద 331. ఈ వాల్యూస్ అయితే గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎగ్జామ్లో అడిగేటప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ని క్లియర్గా 1-2 సార్లు చదవండి. ఇక ధ్వని పరావర్తనం. గోడ నుండి రబ్బర్ బంతి ఎగిరిపడి మాదిరిగా ఘన పదార్థం లేదా ద్రవ పదార్థాల నుండి ధ్వని వెనక్కు తిరుగుతుంది, అంటే తిరిగి పరావర్తనం చెందుతుంది. కాంతి వల్ల ధ్వని కూడా ఘన పదార్థం ఉపరితలం లేదా ద్రవ పదార్థం నుండి పరావర్తనం చెందుతుందని చెప్తాను అనమాట. పరావర్తన నియమాలను పాటిస్తుంది. ధ్వని పతన మరియు పరావర్తన దిశలో పతన బిందువు వద్ద పరావర్తన తలానికి గల లంబంతో సమానమైన కోణాలు చేస్తుంది. కాంతిలో ఏ విధంగా అయితే చెప్తామో ఇక్కడ కూడా పతన కోణము, పరావర్తన కోణాలు అలానే చెప్పాలి. ఈ 3 ఒకే తలంలో ఉంటాయని చెప్తాం. ధ్వని తరంగాల పరావర్తనను నునుపు చేయబడిన లేదా గరుకుగా గల ఒక పెద్దది గల అవరోధం అవసరం ఉంటుంది అని చెప్పాడు ధ్వని తరంగాలకి.
ఇక ప్రతిధ్వని అంటే ఏంటి? సరైన పరావర్తక వస్తువు వలె పొడవైన బిల్డింగ్ లేదా పర్వతం దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచినా లేదా చప్పట్లు కొట్టినా మనం కొద్దిసేపటి తర్వాత అదే శబ్దం తిరిగి వినగలం. దీన్నే మనం ప్రతిధ్వని అంటాం. మనం తిరిగి వినగలిగే ఆ ధ్వనినే ప్రతిధ్వని అంటాము. ధ్వని యొక్క సంకేతాలు మన మెదడులో 0.1 సెకండ్ పాటు నిలిచి ఉంటుంది. దూరం నుండి మనం ప్రతిధ్వని వినాలంటే అది మనం ఉత్పత్తి చేసిన ధ్వనికి దాదాపుగా 0.1 సెకండ్ తరువాత, అంటే మధ్య వ్యత్యాసం 0.1 సెకండ్ అయినా ఉండాలి. కాబట్టి మరి ఇంత సెకండ్ అంటే 0.1 సెకండ్ గ్యాప్ ఉండాలంటే ధ్వని ఎంత దూరం వెళ్ళి తిరిగి రావాలి? ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద అంటే 22 డిగ్రీల సెల్సియస్ వద్ద అయితే మనకు 344 మీటర్ పర్ సెకండ్ ఉంటుందని తెలుసు. అయితే 0.1 సెకండ్లో ఇది ఎంత దూరం వెళ్తుంది అంటే మనకి 34.4 అనమాట. ఎంత వస్తుంది? 34.4 మీటర్లకు ధ్వని ప్రయాణించాలి. అంటే వస్తువుకి అంటే మనం ఉత్పత్తి చేసిన ధ్వని అనేది 34.4 మీటర్ల దూరం ప్రయాణించాలి. అంటే ఒక వస్తువుని తాకి తిరిగి రావాలి. ఇలా తిరిగి రావాలంటే కనీసం 34.4 మీటర్లు ఉండాలంటే అవరోధం ఎంత దూరం ఉండాలి అంటే వేరు ప్రతిధ్వనులు వినాలంటే కనీసం 17.2 మీటర్ల దూరంలో అతను ఒక వస్తువు ఉంటేనే మనం ఉత్పత్తి చేసిన, అంటే మనం ఇక్కడ నించున్నాం, సో కనీసం 17.2 మీటర్ల దూరంలో ఒక అవరోధం ఉంటే మనం ఉత్పత్తి చేసిన ధ్వని దానికి తాకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. అలా వచ్చేటప్పుడు మీరు ప్రతిధ్వని వినగలుగుతారనమాట. కాబట్టి కనీసం 17.2 మీటర్ల దూరంలో అవరోధం ఉన్నట్లయితే, అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే ప్రతిధ్వని వినగలుగుతాం. గాలి యొక్క ఉష్ణోగ్రతను బట్టి ఈ దూరం మారుతుంది. ఎందుకంటే ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం పెరుగుతుంది. ధ్వని వేగం పెరిగింది అనుకోండి, అప్పుడు మీరు ఇంకా అవరోధం పెంచాల్సి వస్తుంది, దూరం పెట్టాల్సి వస్తుంది. వరుస పరావర్తన లేదా పలుమార్లు జరిగే పరావర్తనాల కారణంగా ప్రతిధ్వనులు మనం ఒకటి కన్నా ఎక్కువ సార్లు వింటాం. మేఘాలు, భూమి వంటి అనేక పరావర్తన తలాల నుండి ధ్వని వరుసగా పరావర్తనం కారణంగా ఉరుములు ఏర్పడతాయి. అంటే ఎప్పుడూ ఏర్పడిన ఉరుమైన కూడా మళ్ళీ అదే శబ్దం మనం వినిపిస్తూ ఉంటుంది. ఇక ప్రతినాదం అండి. ఒక పెద్ద హాల్ నందు, రివర్బేషన్ అంటాం దీన్ని, ఒక పెద్ద హాల్ నందు ఉత్పత్తి కాబడిన ధ్వని గది గోడల నుండి అనేక మార్లు పరావర్తనం చెందుతూ మన ధ్వని తగ్గుతూ అసలు వినబడినంత వరకు ఉంటుంది. ఈ విధంగా పలుమార్లు పరావర్తన లక్షణం కారణంగా సాగదీయబడిన ధ్వని అయితే మనకి వినిపిస్తుంది. దీన్నే ప్రతినాదం అంటాం. సో మీరు ఆడిటోరియంలో చూశారనుకోండి, సో ఈ ఆడిటోరియంలో మనం చూసేటప్పుడు ఇలా మనకి రీసౌండ్ వచ్చినట్లు అనిపిస్తుంది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ప్రతినాదం అంటామండి. ఓకే, ఒక ఆడిటోరియం లేదా పెద్ద హాల్ నందు ప్రతినాదం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రతినాదాన్ని తగ్గించడానికి సాధారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆడిటోరియం పైకప్పు మరియు గోడలకి ధ్వని గ్రాహక పదార్థాలైనటువంటి సంపీడన ఫైబర్ బోర్డులు కానీ, నునుపు చేయబడడం లేదా మందపాటి తెరలను కానీ ఉపయోగిస్తారు. అంటే మళ్ళీ రీసౌండ్ అనేది మనకు రాకుండా చూస్తారు. అంతేకాకుండా కుర్చీలకు వాడే పదార్థాలు కూడా వాటి ధ్వని గ్రాహక లక్షణాలను బట్టి ఎంపిక చేస్తారు. అంటే క్లాత్ వేయడం కానీ లేకపోతే ఫోమ్తో కానీ వేసుంటారు. దీనివల్ల మనకి రీసౌండ్ రాదు. ఒక వ్యక్తి శిఖరం దగ్గరగా వెళ్ళి తన 2 చేతులతో చప్పట్లు కొట్టాడు. ప్రతిధ్వనిని 2 సెకండ్ల తర్వాత విన్నాడు. ధ్వని యొక్క వడి 340 మీటర్ పర్ సెకండ్గా ఉంటే ఆ వ్యక్తికి శిఖరంకి ఎంత దూరంలో ఉంది అన్నాడు అనమాట. ధ్వని వేగం మనకి ప్రతిధ్వని ఏమైంది 2 సెకండ్లలో వినిపించింది అనమాట. కాబట్టి ధ్వని యొక్క వడి అయితే మనకి ఇవ్వడం జరిగింది. కాలం కూడా మనకి 2 సెకండ్లు అయితే ఇచ్చింది. కాబట్టి ప్రయాణించిన దూరం ఇచ్చి 346 ఇంటూ 2 సెకండ్లు అంటే 692 మీటర్లు అనమాట. అయితే ధ్వని శిఖరము మరియు వ్యక్తికి మధ్య గల దూరానికి రెట్టింపు దూరాన్ని ధ్వని 2 సెకండ్లు ప్రయాణించాల్సి వస్తుందన్నమాట. అంటే ఎందుకు, శిఖరం ఎక్కడైతే ఉందో అక్కడికి ధ్వని చేరి మళ్ళీ తిరిగి రావాలి. కాబట్టి మనకు వచ్చిన డిస్టెన్స్ 692 మీటర్లు అయితే ఒరిజినల్గా ఉండాల్సిన డిస్టెన్స్ అందులో సగం ఉంటుంది కదండి. ఎందుకంటే వెళ్ళడానికి 1 సెకండ్, రావడానికి 1 సెకండ్, 2 సెకండ్స్. కాబట్టి మనకి 346 మీటర్లు ఇస్తే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బై 2 మనం చేసుకోవాలి. అయితే ధ్వని యొక్క బహుళ పరావర్తనం యొక్క ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దాం. మెగాఫోన్ లేదా హార్న్స్ మరియు ట్రంపెట్, షహనాయి వంటి సంగీత పరికరాలు ధ్వనిని అన్ని దిశల్లో కాకుండా ఒక నిర్దిష్టమైన దిశలో పంపడానికి వీలుగా ఉండే విధంగా తయారు చేయబడినాయి. ఒక మెగాఫోన్ మరియు ఒక హార్న్ ఈ పరికరాల్లో ధ్వని జనకం నుండి విడుదలైన అది మనకి ధ్వని తరంగాలు ఎదురుగా ఉన్న శ్రోత వైపు ప్రయాణించేలా అనేక సార్లు పరావర్తనం చెందటానికి వీలుగా శంఖాకృతిలో కలిగిన గొట్టాలని కలిగి ఉంటాయి. ఇక రెండవది స్టెథోస్కోప్ అండి. శరీరం అంతర్భాగంలో ఉండే వివిధ భాగాల నుండి వచ్చే శబ్దాలను, ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తుల శబ్దాలను వినడానికి ఉపయోగించే ఒక వైద్య పరికరం.
స్టెథోస్కోప్లో కూడా రోగి యొక్క గుండె చప్పుడు అనేక మార్లు పరావర్తనం చెందుతూ డాక్టర్ చెవికి చేరుతుంది. దీన్ని బహుళ పరావర్తనం అని పిలుస్తాం. అలాగే కచేరీ మందిరాలు, సమావేశాల మందిరాలు మరియు సినిమా హాల్లో వక్రతల పైకప్పుల నుండి పరావర్తనం చెందిన ధ్వని అన్ని మూలలకు సమానంగా చేరుకునేటట్లుగా రూఫ్ అనేది పెడతారు. కొన్నిసార్లు స్టేజ్కి వెనక వైపున కూడా వక్రతల ధ్వని బోర్డులను ఉంచుతారనమాట. తద్వారా ధ్వని అనేది ఉత్పత్తి అయిన ధ్వని వాటిని తాకి పరావర్తనం చెంది హాలు మొత్తం ఏకరీతిగా విస్తరించడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనమైతే చూడొచ్చు. ఇక ధ్వని జనకం నుండి వెనకాల ఉండేటటువంటి స్క్రీన్ అనేది మనకి వక్ర రూపంలో ఉంటుంది. మరి వినికిడి పరిధి అంటే ఏంటో చూద్దాం. మానవుడు వినగలిగే ధ్వని అవధి 20 హెర్ట్జ్ నుండి అలాగే 20,000 హెర్ట్జ్ వరకు ఉంటుంది. 1 హెర్ట్జ్ అంటే 1 తరంగం అండి. సో 5 సంవత్సరాలలోపు గల పిల్లలు మరియు కుక్కలు వంటి కొన్ని జంతువులు 25 కిలో హెర్ట్జ్ వరకు, ఓకేనా, అలాగే లోపగల శబ్దాలను వినగలుగుతారు. వయసు పెరిగే కొద్దీ అధిక పౌనపుణ్యం గల ధ్వనులు వినగల సామర్థ్యం తగ్గుతుందన్నమాట. 20 హెర్ట్జ్ పౌనపుణ్యం కన్నా తక్కువ పౌనపుణ్యం గల ధ్వనులను పరశ్రావ్య ధ్వనులు అంటారు. 20 హెర్ట్జ్ కన్నా తక్కువ ఉంటే పరశ్రావ్యాలు లేదా పరశ్రావ్య ధ్వనులు అని పిలుస్తారు. అంతేకాకుండా పరశ్రావ్యాలను మనం వినగలిగితే ఎలా అయినా మనం తేనెటీగల రెక్కలు చేసే కంపనాలు వినగలము, అలాగే లఘులోలకం యొక్క కంపనాలు కూడా వినగలుగుతాం, కానీ అది మనం వినగలగలేం. ఖడ్గమృగాలు 5 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనపుణ్యం గల పరశ్రావ్యాలను ఉపయోగించి భావవ్యక్తీకరణ చేసుకుంటాయి. ఏనుగులు, త్రిమింగాలు పరశ్రావ్య హద్దుల్లో గల ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని జంతువులు భూకంపాలు సంభవించే ముందు వాటిని గుర్తిస్తాయి అన్నమాట. కారణం, భూమి కంపించేటప్పుడు ఈ పరశ్రావ్య ధ్వనులను ఉత్పత్తి అవుతుంటాయి. ప్రధానంగా షాక్ తరంగాలు వచ్చే ముందు భూకంపాలను వాటి సూచికగా తక్కువ పౌనపుణ్యం గల పరశ్రావ్యాలను విడుదల చేస్తాయి. తద్వారా జంతువులు సంసిద్ధపడతాయి. 20 కిలో హెర్ట్జ్ కన్నా అధిక పౌనపుణ్యం గల ధ్వనులను 20 కిలో హెర్ట్జ్ కన్నా అధిక పౌనపుణ్యం గల ధ్వనులు అతి ధ్వనులు అంటారు. వీటిని డాల్ఫిన్లు, గబ్బిలాలు, తాబేలు వంటి జంతువులు అతి ధ్వనులు ఉత్పత్తి చేస్తాయి. చిమటలు వంటి కొన్ని జాతులు ప్రత్యేక ధ్వని గ్రాహక పరికరాలు ఉంటాయి. ఈ చిమటలు, గబ్బిలాలు, అలాగే కుమ్ములాటల వలన ఏర్పడిన అధిక పౌనపుణ్యాల గల ధ్వనులను వింటాయి మరియు దగ్గరగా ప్రయాణించే గబ్బిలాలను తెలుసుకుని తద్వారా వాటి ఉచ్చు నుండి తప్పించుకుంటాయి. ఎలుకలు కూడా అతి ధ్వనులను ఉత్పత్తి చేస్తూ ఆడుకుంటాయి. మరి వినికిడి సాధనాలు. వినికిడి శక్తి తక్కువ గలవారు వినికిడి సాధనాలు సహాయం తీసుకుంటారు. వినికిడి సాధనం ఒక ఎలక్ట్రానిక్ బ్యాటరీతో కూడినటువంటి పరికరం. ఈ సాధనం మైక్రోఫోన్ ద్వారా ధ్వనులను గ్రహించును. మైక్రోఫోన్ ధ్వని తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మార్చును. ఈ విద్యుత్ సంకేతాల ఆవర్ధనం ద్వారా ధ్వని తీవ్రాన్ని పెంచును. ఈ ఆవర్ధనం కాబడిన విద్యుత్ సంకేతాలు వినికిడి సాధనం యొక్క స్పీకర్కు అందిస్తాయి. ఇలా స్పీకర్ ఆవర్ధనం చేసిన ఎలక్ట్రిక్ సిగ్నల్ను ధ్వనిగా మార్చి చెవి స్పష్టమైన ధ్వని విధానంగా మారుస్తూ ఉంటాయన్నమాట. ఇక అతి ధ్వనుల అనువర్తనాలు ఎలా ఉంటాయో చూద్దాం. అతి ధ్వనులు అనేవి అధిక పౌనపుణ్యం గల తరంగాలు. అతి ధ్వనులు ప్రయాణించే దారిలో అడ్డుగోడలు ఉన్నప్పటికీ సరైన మార్గంలోనే ప్రయాణిస్తాయి, అంటే వాటి గుండా కూడా ప్రయాణించగలుగుతాయి. అతి ధ్వనులను పరిశ్రమల్లో మరియు వైద్య రంగంలో విరివిగా ఉపయోగిస్తారు. అతి ధ్వనులు సాధారణంగా సర్పిలాకారపు గొట్టాలు, సరైన ఆకారంలో లేని పరికరాలు, విద్యుత్ పరికరాలు మొదలైనటువంటి వాటి సరిగా శుభ్రం చేయడానికి వీలు లేని ప్రదేశాలు శుభ్రపరిచేందుకు ఉపయోగిస్తారు. ఈ కంపనాల ద్వారా లోపల ఉండేటటువంటి వస్తువులు కంపించి వాటి నుండి మురికిని తొలగిస్తారు. శుభ్రపరచవలసిన వస్తువులను శుభ్రపరిచే ద్రావణంలో ఉంచి తర్వాత ఆ ద్రావణం గుండా అతి ధ్వనులను పంపిస్తారు. అధిక పౌనపుణ్యం వల్ల దానిలో ఉన్న మురికి, గ్రీజు కణాలు వస్తువుల నుండి బయటపడతాయి. అందువల్ల వస్తువులు చాలా బాగా శుభ్రం పడతాయి. అతి ధ్వనులు లోహపు దిమ్మతో పగిలిన భాగాలు మరియు రంధ్రాలు ఉన్నట్లయితే వాటిని కూడా గుర్తించడానికి ఉపయోగిస్తారనమాట. లోహ భాగాలు సాధారణంగా పెద్ద నిర్మాణాలైనటువంటి బిల్డింగ్ యంత్ర పరికరాలు, శాస్త్ర పరికరాల తయారు లేదా నిర్మాణాల్లో ఉపయోగిస్తారు. లోహపు బ్లాకుల్లో గల రంధ్రాలను బయటకు కనపడకుండా లోపల నిర్మాణం యొక్క గట్టిదనాన్ని తగ్గిస్తాయి. ఇలా లోహపు దిమ్మల గుండా అతి ధ్వనులను పంపించి ప్రసారమైనటువంటి తరంగాలను గుర్తిస్తారు. ఇలా మనకు పంపించి ఏవైనా లోపల ఖాళీలు ఉన్నట్లయితే అక్కడ మనకి ఏమవుతుంది, వాటి యొక్క తీవ్రతల తగ్గుదల, పెరుగుదల కానీ రావచ్చు లేదా తిరిగి పరావర్తన చెందవచ్చు. ఇలా లోపాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు. వాటిలో ఏమైనా అతి చిన్న లోపాలు ఉన్నప్పటికీ వాటి నుండి అతి ధ్వనులు వెనక్కు వస్తాయి. తద్వారా లోపాలను గుర్తిస్తారు. పొడవైన తరంగ దైర్ఘ్యం గల సాధారణ ధ్వనులను ఇలాంటి అవసరాల కోసం ఉపయోగించడం జరుగుతుంది. అవి లోపం గల భాగం యొక్క అంచు వద్ద గ్రాహకంలోకి ప్రవేశిస్తాయి. అవి ఇప్పుడు కూడా వంగి డైరెక్ట్గా వెళ్తాయి అన్నమాట. అతి ధ్వనులు గుండె మరియు వివిధ భాగాల నుండి పరావర్తన చెందించి గుండె యొక్క ప్రతిబింబాన్ని ఏర్పరుస్తారు. దీన్ని ఏమంటారు, ఎకో కార్డియోగ్రఫీ అని పిలుస్తారు. సో అంటే అతి ధ్వనులు ఉపయోగించి
గుండె యొక్క పనితీరును తెలియడానికి ఎకోకార్డియోగ్రఫీ అంటారు. మానవ శరీరంలో అంతర్భాగాల ప్రతిబింబాలను అతిధ్వనులను ఉపయోగించి పొందే పరికరమే అల్ట్రాసౌండ్ స్కానర్ అంటారు. శరీరంలో ఏదైనా అవయవాల్లో కానీ మనకి క్యాన్సర్ భాగాలు కానివ్వండి, బ్లడ్ క్లాట్ అయినప్పుడు కానీ ఈ అల్ట్రాసౌండ్ స్కానర్ ద్వారా గుర్తిస్తారు. ఒక రోగి శరీర భాగాలైనటువంటి కాలేయం, పిత్తాశయం, గర్భాశయం, మూత్రపిండాలు మొదలైన ఫోటోలను చిత్రీకరించవచ్చు. అంటే ఎందుకంటే మూత్రపిండాల్లో కానీ రాళ్ళు ఉంటాయి, అంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయితే మాత్రం అల్ట్రాసౌండ్ స్కానర్తో మాత్రమే మనం నిర్ధారించగలం. బ్లడ్ టెస్టులు కానీ ఇవేవి కూడా మనకి పూర్తి సమాచారం ఇవ్వవు. తద్వారా అసాధారణంగా ఉన్న పిత్తాశయంలో రాళ్ళు మరియు మూత్రపిండాలు లేదా వివిధ భాగాల్లో వచ్చు కంతులను డాక్టర్ గుర్తించడానికి ఉపయోగపడతాయి. అతిధ్వనులను శరీరంలోని కణజాలం ద్వారా ప్రయాణిస్తారు మరియు కణజాల సాంద్రత మారిన దగ్గర పరావర్తనం చెందుతాయి. ఈ తరంగాల అవయవ చిత్రాన్ని రూపొందించడానికి ఉపయోగించే విద్యుత్ సంకేతాలుగా మార్చబడతాయి. ఈ చిత్రాలు తదుపరి మానిటర్ లేదా ఫిల్మ్పై ప్రింట్ చేయడానికి పంపబడతాయి. ఈ విధమైన సాంకేతికను అల్ట్రాసోనోగ్రఫీ అని పిలుస్తారు. అల్ట్రాసోనోగ్రఫీ గర్భధారణ సమయంలో పిండ నిర్ధారణకు, పుట్టుకతో వచ్చే జన్యు లోపాలను గుర్తించుటకు మరియు పెరుగుదల లోపాలను గుర్తించుటకు కూడా ఉపయోగిస్తారు. ఈ అతిధ్వనులు ఉపయోగించి కిడ్నీలోని రాళ్లను చిన్న చిన్నగా ముక్కలుగా పగలగొడతారు. తర్వాత ఆ చిన్న ముక్క రాళ్ళను మూత్రం ద్వారా బయటకు పంపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సౌండ్లో మనకు అతిధ్వనులు అనేవి చాలా ఉపయోగపడతాయి. మనం ఈ పాఠంలో ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి చూద్దామండి. ఈ పాఠంలో మనకి ఇంపార్టెంట్ ఏంటి, వస్తువుల కంపనాల వల్ల ధ్వని ఉత్పత్తి అవుతుంది. యానకం గుండా ధ్వని అనుదైర్ఘ్య తరంగాల రూపాల్లో వెళ్తుంది. యానకం ధ్వని వరుస సంపీడనాలు మరియు విరళీకరణ ద్వారా ప్రయాణిస్తుంది. ధ్వని యానకం ప్రయాణించేప్పుడు యానకంలో కణాలు ప్రయాణించు కేవలం శక్తి మాత్రమే ప్రసారం చేస్తాయి. సాంద్రతలోని మార్పు గరిష్ట విలువ నుండి కనిష్ట విలువకు మరలా గరిష్టంకి చేరడం జరుగుతూ ఉంటుంది. రెండు వరుస సంపీడనాలు లేదా రెండు వరుస విరళీకరణల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం అంటాము. యానకం యొక్క సాంద్రత లేదా పీడనము ఒక పూర్తి కంపనం చేయడం తరంగాన్ని పట్టే సమయాన్ని కాల పరిమితి లేదా కాల పరిమితి అని పిలుస్తాము. ఒక ప్రమాణ కాలంలో పూర్తి చేయని కంపనాల సంఖ్యను ఫ్రీక్వెన్సీ అంటాము. సో v=1/t. సమీకరణ రూపంలో ధ్వని యొక్క వేగము పౌనఃపున్యము ఇంటూ తరంగ దైర్ఘ్యం అని చెప్తాం. సో λ/μగా మనం చెప్తాము. అయితే ధ్వని యొక్క వడి ప్రసార యానక స్వభావం మరియు ఉష్ణోగ్రతపైన ఎప్పుడు కూడా ఆధారపడి ఉంటుంది. ధ్వని పరావర్తన నియమాల ప్రకారం ధ్వని యొక్క పతన దిశ మరియు పరావర్తనం తెలుగు లంబంతో పతన బిందువు వద్ద చేసే కోణాలు సమానంగా ఒకే తలంలో ఉంటాయి. విభిన్న ధ్వనులు వినాలంటే, ప్రతిధ్వని వినాలంటే ఖచ్చితంగా 0.1 సెకండ్ డిఫరెన్స్ అయితే ఉండాలి. ఆడిటోరియం ధ్వని అనేక మార్లు పరావర్తనం చేయడం వల్ల సాగదీయబడిన ధ్వని వినిపిస్తుంది. దీన్నే ప్రతినాదం అంటారు. ధ్వని తీవ్రతను చెవి యొక్క శారీరక ప్రతిస్పందనే ధ్వని తీవ్రత అంటారు. ప్రమాణ వైశాల్యం గుండా ప్రతి సెకండ్లో ప్రయాణించే ధ్వని శక్తిని ధ్వని తీవ్రత అంటారు. సాధారణంగా మానవ యొక్క శ్రవ్య అవధి 20 హెర్ట్జ్ నుండి 20 కిలోల హెర్ట్జ్. శ్రవ్య అవధి కన్నా తక్కువ పౌనఃపున్యం గల ధ్వని తరంగాలను పరశ్రావ్యాలని ఎక్కువగా ఉంటే అతిధ్వనులను పిలుస్తారు. అతిధ్వనులను వైద్యశాస్త్రం మరియు పరిశ్రమలో అధికంగా ఉపయోగిస్తారు. ఇది ఈ పాఠ్యంలో ఉండేటటువంటి కీ పాయింట్స్ అండి. సో మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడాను దీన్ని షేర్ చేస్తారు అని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.